మహిళా సాధికారత థీమ్తో నిర్వహించిన ఈ గణతంత్ర దినోత్సవం పూర్తిగా మహిళా సిబ్బందికే ప్రాధాన్యం కల్పించింది. కేంద్ర సాయుధ బలగాల్లో వివిధ విభాగాలకు చెందిన మహిళలు సిబ్బంది తమ బ్యాండ్, మార్చింగ్ దళాలతో సైనిక దళాలు, సుప్రీం కమాండర్, రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. దేశ భద్రత, రక్షణ, క్రమశిక్షణలో తమకు సాటి లేదని అతివలు చాటి చెప్పారు. పరేడ్ జరుగుతున్నంతసేపు కేంద్ర మంత్రులు మహిళల పరేడ్కు అభినందిస్తూ చాటి చెప్పారు. 15 మంది మహిళా పైలట్ల ఫాస్ట్తో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలు తమ శక్తి చాటాయి. సేవాతత్వ సహాయత నినాదంతో త్రివిధ దళాలకు చెందిన మహిళలతో కూడిన దళం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా సైన్యం, వాయుసేన, నౌకాదళానికి చెందిన మహిళా సైనికులు పరేడ్లో కలిసి పాల్గొన్నారు. ఈ త్రివిధ దళాల నారీ దళానికి కెప్టెన్ సంధ్య నేతృత్వం వహించారు. From the Tri-Services led by Captain Sandhya of the Military Police. This team includes Agniveers and regular recruits. Though they underwent rigorous training and practice in their individual areas, they have successfully managed to cohesively work together under the leadership of Captain Sandhya to be ready for this parade. త్రివిధ దళాల మహిళా అధికారులతో కూడిన సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ దళం సైతం నారీ శక్తిని ప్రదర్శించింది. సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ దళానికి మేజర్ సృష్టి ఖుల్లార్ నేతృత్వం వహించగా, సైన్యం నుంచి కెప్టెన్ అంబా సామంత్, నేవీ నుంచి సర్జన్ లెఫ్టినెంట్ కాంచనా, ఫ్లైట్ లెఫ్టినెంట్ దివ్యా ప్రియా ఐక్యంగా దళాన్ని నడిపించారు. Following the band, we have marching forward for the first time ever on Kartavya Path, an all-women contingent of the Armed Forces Medical Services led by Major Shrishti Khullar with the Indian Navy and Flight Lieutenant Divya Priya from the Indian Air Force. మహిళలు, పురుషులతో కలిసి నౌకాదళానికి చెందిన నావెల్ మార్చింగ్ దళం పరేడ్ నిర్వహించింది. ఈ దళానికి లెఫ్టినెంట్ ప్రజ్వల్ నేతృత్వం వహించారు. లెఫ్టినెంట్ ముదితా గోయల్, లెఫ్టినెంట్ దేవిక, లెఫ్టినెంట్ శ్రావణి సుప్రియే ముందుండి దళాన్ని నడిపించారు. मार्चिंग कंटिंजेंट 144 युवा नौसैनिकों की ये टुकड़ी, जिसमें महिला और पुरुष दोनों ही शामिल हैं। नेतृत्व लेफ्टिनेंट प्रज्वल एम कर रहे हैं। लेफ्टिनेंट मुदिता गोयल, लेफ्टिनेंट शर्वानी सुप्रिया और लेफ्टिनेंट देविका एच प्लाटून कमांडर्स के तौर पर दस्ते में शामिल। భారత్ నేవీ నారీ శక్తి థీమ్తో గణతంత్ర పరేడ్లో ప్రదర్శించిన శకటం ఆకట్టుకుంది. నేవీలో వివిధ ర్యాంకుల్లో ఉన్న మహిళల బొమ్మలతో ఈ శకటాన్ని అద్భుతంగా రూపొందించారు. और यह है सलामी मंच के सामने पहुंचती हुई भारतीय नौसेना की झांकी, जिसमें 2 महत्वपूर्ण विषयों को दर्शाया गया है। पहला है नारी शक्ति। भारतीय नौसेना में महिलाओं की सभी भूमिकाओं और सभी रैंक्स में प्रवेश हो रहा है उनका, और उनका स्वागत किया जा रहा है. జాతి నిర్మాణం థీమ్తో వెటరన్స్ శకటాన్ని ప్రదర్శించారు. ఇంతకు ముందు, ఇప్పుడు, ఇకపైన ఎల్లప్పుడూ ముందుంటామని నినాదాన్ని ఈ శకటంపై రాశారు. ఈ శకటంపై మొత్తం మహిళలకే చోటు కల్పించారు. A special tableau that acknowledges the contributions made by veterans in nation building in front of the saluting base now. राष्ट्र निर्माण पहले भी, अब भी, आगे भी और हमेशा. భారత వైమానిక దళం మార్చింగ్ కంటింజెంట్ కు స్క్వాడ్రన్ లీడర్ రష్మీ ఠాకూర్ నేతృత్వం వహించారు. సమర్థత, బలం, ఆత్మనిర్భర థీమ్తో వాయుసేన శకటం ఆకట్టుకుంది. శకటం పైన మహిళా సిబ్బంది నిలబడి రాష్ట్రపతికి వందనం సమర్పించారు. Led by Squadron Leader Rashmi Thakur, Squadron Leader Sumita Yadav, Squadron Leader Pratiti Ahluwalia and Flight Lieutenant Kirti Rohil. Incidentally, Sumita Yadav had participated in the Bastille Day Parade as well. భారత రక్షణ అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ శకటానికి సైతం మహిళా శక్తే నేతృత్వం వహించింది. శ్రీమతి సునీత జైన నాయకత్వంలో త్రివిధ దళాల కోసం డిఆర్డీఓ అభివృద్ధి చేసిన వివిధ ఆయుధాలతో కూడిన శకటాన్ని ప్రదర్శించారు. और अब कर्तव्य पथ पर डीआरडीओ की झांकी, जिसमें रक्षा में आत्मनिर्भरता के लिए प्रयासरत इस संगठन में महिलाओं के प्रयास और उनकी भागीदारी को दर्शाया गया है. పూర్తిగా మహిళలతో కూడిన బీఎస్ఎఫ్ బ్యాండ్ పరేడ్లో పాల్గొంది. ఇన్స్పెక్టర్ శ్వేతా సింగ్ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ బ్యాండ్ భారత్ కే జవాన్ ట్యూన్తో ప్రదర్శన నిర్వహించింది. బీఎస్ఎఫ్ మార్చింగ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లాక్రా నాయకత్వం వహించారు. A change of
festive colour now, going past the saluting base. Again, for the first time on Kartavya Path, the BSF Mahila Brass Band, under the command of Sub-Inspector Shweta Singh. The band is playing the tune Bharat Ke Jawan. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ అమర్ సేనాని ట్యూన్తో పాల్గొంది. ఈ బ్యాండ్ను కానిస్టేబుల్ మోనికా నరేంద్ర ముందుండి నడిపించారు. సిఐఎస్ఎఫ్ మహిళా దళానికి అసిస్టెంట్ కమాండెంట్ తన్మయి మొహంతి నేతృత్వం వహించారు. రక్షణ భద్రతా నినాదంగా పరేడ్ నిర్వహించారు. Approaching the saluting base in vibrant Leheria turbans adorned with saffron hackles and sparkling band instruments, playing the spirited tune of Amar Senani, the CISF's women band. సిఆర్పీఎఫ్ సైతం మహిళా బ్యాండ్తో గణతంత్ర పరేడ్లో పాల్గొంది. కానిస్టేబుల్ సోసా అల్ఫాబెన్ నేతృత్వంలో దేశ్ కే హమ్ హైన్ రక్షక్ ట్యూన్తో సిఆర్పీఎఫ్ బ్యాండ్ అలరించింది. అసిస్టెంట్ కమాండెంట్ మేఘా నాయర్ ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ మహిళా మార్చింగ్ దళం పాల్గొంది. सलामी मंच के सामने अब पहुंच रहा है केंद्रीय रिजर्व पुलिस बल का महिला बैंड कांस्टेबल सोसा अल्फाबेन की अगुवाई में देश के हम है रक्षक की जोशीली धुन बजाता हुआ కానిస్టేబుల్ అంబికా పాటిల్ నాయకత్వంలో ఐటీబీపీ బ్యాండ్ సారే జహాసే అచ్చా ట్యూన్ వినిపించింది. అసిస్టెంట్ కమాండెంట్ మోనియా శర్మ ఆధ్వర్యంలో ఐటీబీపీ మహిళా మార్చింగ్ దళం రాష్ట్రపతికి వందనం సమర్పించింది. और ये भारत तिब्बत सीमा पुलिस का महिला मार्चिंग कंटिजेंट नेतृत्व असिस्टेंट कमांडेंट मोनिया शर्मा कर रही हैं. इस गौरवशाली टुकड़ी में 3 अधीनस्थ अधिकारी और 144 अन्य रैंक शामिल हैं. సశస్త్ర సీమాబల్ నేతృత్వంలో మహిళా బ్యాండ్ మహిళా దళం కూడా పరేడ్లో పాల్గొన్నాయి. ఢిల్లీ పోలీసు మహిళా బ్యాండ్ మార్చింగ్ దళం ప్రదర్శన నిర్వహించింది. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కు చెందిన బాలికలు ప్రదర్శనలో పాల్గొన్నారు. की रक्षा करते हैं. Increased presence of women at Kartavya Path, the Shasastra Sema Bal Band contingent led by Inspector